శేషాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జగము చీకటై కూడా ఓడుకున్నవాడు నెరవేర్చుంటే కర్మధర వల్లి నా ప్రత్యేక దర్శనం నేను ఇక్కడ ఈ స్వామి ఏదనుకుంటే అవన్నీ కూడా జరిగినటువంటి పుణ్యక్షేత్రం కావున ఇటువంటి మహాపుణ్యక్షేత్రంలో సంవత్సరము మానసిక బహుళ అమావాస్య రోజు మధ్యకొండలో మార్గశిర శుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరిగాయి. అదే మన మధ్యకొండ నక్షత్రంలో అక్కడ అయినటువంటి 10 రోజుల తర్వాత అమావాస్య రోజు ఈ ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా దిగ్విజయంగా చేస్తే గత 10 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా సాగిపోతుంది. ఈ విధంగానే ఈ సంవత్సరమే పైన కొండ మీద శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రతిష్ట చేసుకుందాం. కావున ఈ దేవాలయం కోసం విలాంటి దాతలు ఎవరు ఏ పేరుతో ₹1 ఇచ్చినా సరే ఆ స్వామికి చెల్లుబాటు అవుతుంది. అటువంటి పుణ్యక్షేత్రం కావున అందరూ పాడుబడి ఈ క్షేత్రాన్ని మరింతగా దిగ్విజయంగా తీసుకెళ్లి అందరూ స్వామి యొక్క ఆశీస్సు పొందవలసిగా మా యొక్క మనవి. కావున ఈ క్షేత్రంలో ఇప్పుడు హోమం జరుగుతున్నది. హోమాంతరము స్వామివారికి మహానైవేద్యం పెట్టి స్వామి యొక్క అన్నసంతరం చేసుకొని భజన కార్యక్రమాలు ఇత్యాది ఈ 2 రోజులు చక్కగా మన దేవాలయ సౌకర్యం ఉన్న భక్తులు విరాళాలు ఇచ్చి స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసింది మా యొక్క మనవి. హరి ఓం. ఓం గణానాత్వాయ గణపతిమహే కవిం కవీనామస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్వం బ్రహ్మణస్పదానస్వం స్వాహా. మహాగణాధిపతయాయ నమః. ఓం గణానాత్వాయ గణపతిమహే కవిం కవీనామస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్వం స్వాహా. మహాగణాధిపతయాయ నమః. ఓం గణానాత్వాయ గణపతిమహే కవిం కవీనామస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్వం స్వాహా. మహాగణాధిపతయాయ నమః. ఓం గణానాత్వాయ గణపతిమహే కవిం కవీనామస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్వం స్వాహా. మహాగణాధిపతయాయ నమః. ఓం గణానాత్వాయ గణపతిమహే కవిం కవీనామస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్వం స్వాహా. మహాగణాధిపతయాయ నమః. గణానాత్వాయ గణపతిమహే కవిం కవీనామస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్వం స్వాహా. మహాగణాధిపతయాయ నమః. ఓం గణానాత్వాయ గణపతిమహే కవిం కవీనామస్తం లక్ష్మీ గణపతయాయ నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం గ్లం గణపతయే వరవరద సర్వజనమే వశమాయ స్వాహా. లక్ష్మీ గణపతయాయ నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం గ్లం గణపతయే వరవరద సర్వజనమే వశమాయ స్వాహా. లక్ష్మీ గణపతయాయ నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం గ్లం గణపతయే వరవరద సర్వజనమే వశమాయ స్వాహా. లక్ష్మీ గణపతయాయ నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం గ్లం గణపతయే వరవరద లక్ష్మీ గణపతయాయ నమః. ఓం మహాకృష్ణే సాపత్రారో నిమిత్తంగా కేల్నే హృద ధీర భీముగా హోమస్య స్వాహా. సూర్యగ్రహాయ నమః. ఓం ఆద్యాయ సురేంద్రే విశ్వస్వమశ్యం పరమాస్య స్వాహా. చంద్రగ్రహాయ నమః. అగ్నిధోతమణి నమః. ఓం అగ్నిమోక్షా దేవకల్పనే క్రియా అయం అభాగమనేదాగం స్వాహా. అంగారగ్రహాయ నమః. అగ్నిమోక్షా దేవకల్పనే క్రియా అయం అభాగమనేదాగం స్వాహా. అంగారగ్రహాయ నమః. అగ్నిమోక్షా దేవకల్పనే క్రియా అయం అభాగమనేదాగం స్వాహా. అంగారగ్రహాయ నమః. అగ్నిమోక్షాయ నమః. ఓం శివాయ వివాక్షాయ ఇతర స్వాహా. ఆనందగ్రహాయ నమః. అగ్నిమోక్షాయ క్రియా అయం
अहाग्रहाय स्वाहा आंगारग्रहाय नमः क्षेत्र सर्वनाय मुदे मर्यामसे कामश्रमहे स्वासोमनादिशे स्वाहा आंगारग्रहाय नमः ओम पुत्र स्वाहा देवया विष्णुवा वृक्षोपेंद्रेया वैद्य पुरक्रमार्मान सेक्रेत्रे स्वाहा पुत्रग्रहाय नमः अद्भुत स्वाहा देवया विष्णुवा ओंकिंगेला विद्याप्रभुस्वा पुत्रग्रहाय सेक्रेत्रे स्वाहा पुत्रग्रहाय नमः ओम बृहस्पति अग्नि देवः पुत्रग्रहाय नमः अद्भुत स्वाहा देवया विष्णुवा ओंकिंगेला वैद्य स्वाहा पुत्रग्रहाय नमः अद्भुत स्वाहा देवया विष्णुवा स्वाहा पुत्रग्रहाय नमः ओम बृहस्पति अग्नि देवः स्वाहा पुत्रग्रहाय नमः ओम अति बाले कटे नमः सविदारु ओम बृहस्पति अग्नि देवः स्वाहा पुत्रग्रहाय स्वाहा राष्ट्रग्रहाय नमः ओम शुक्रते अग्नि जयते अग्नि विरोधे आदि धोरणासे विश्वाय माया समुद्राले पोषके रात स्वाहा शुक्रग्रहाय नमः ओम शुक्रते अग्नि जयते अग्नि विरोधे आदि धोरणासे विश्वाय माया समुद्राले पोषके रात स्वाहा शुक्रग्रहाय नमः ओम शुक्रते अग्नि जयते अग्नि विरोधे आदि विश्वाय माया समुद्राले पोषके रात स्वाहा शुक्रग्रहाय नमः ओम शुक्रते अग्नि जयते अग्नि विरोधे आहारे थोरणासे स्वाहा शुक्रग्रहाय नमः ओम शुक्रते अग्नि जयते अग्नि विरोधे आहारे थोरणासे विश्वाय माया समुद्राले पोषके रात स्वाहा शुक्रग्रहाय नमः ओम शुक्रते अग्नि जयते अग्नि विरोधे आहारे थोरणासे विश्वाय माया समुद्राले पोषके रात स्वाहा शुक्रग्रहाय नमः ओम शुक्रते अग्नि जयते अग्नि विरोधे आहारे थोरणासे विश्वाय माया समुद्राले पोषके रात स्वाहा शुक्रग्रहाय नमः शुक्रते अग्नि जयते अग्नि विरोधे आहारे थोरणासे विश्वाय माया समुद्राले पोषके रात स्वाहा शुक्रग्रहाय नमः ओम शुक्रते अग्नि जयते अग्नि विरोधे आहारे थोरणासे विश्वाय माया समुद्राले पोषके निहरात स्वाहा शुक्रग्रहाय नमः ओम शुक्रते अग्नि जयते अग्नि विरोधे आहारे थोरणासे विश्व ओम समग्र लग्नेश्वरचन्द्रः सूर्यः ब्रह्मादो प्रभावसु स्वाहा जय शुक्रहाय नमः ओम समग्र लग्नेश्वरचन्द्रः सूर्यः ब्रह्मादो प्रभावसु स्वाहा जय शुक्रहाय नमः ओम शंबादो प्रभा अभस्य स्वाहा जय शुक्रहाय नमः समग्र लग्नेश्वरचन्द्रः सूर्यः शंबादो प्रभा अभस्य स्वाहा जय शुक्रहाय नमः ओम समग्र लग्नेश्वरचन्द्रः सूर्यः शंबादो प्रभा अभस्य स्वाहा जय शुक्रहाय नमः ओम सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः ओम केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुर्वेशे सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः केतुग्रहणे केतुर्वेशपर्या अभिषेके सुरभुजाय स्वाहा केतुग्रहाय नमः
ఏనుగురుమణ కేంద్ర వేమేశ్వర్య అభిషే ప్రజాయ స్వాహ ఏనుగ్రహాయ నమః 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 आदित्य सोमनाय प्रकाराय बधायत उल्किसे निक्षाराय यद विश्वाहा आदित्य अनुग्रहाय नमः आंजनेयाय प्रेमाय पुत्राय नमः तत्तः प्रभुः स्वाहा आंजनेयाय नमः आंजनेयाय प्रेमाय पुत्राय नमः तत्तः प्रभुः स्वाहा आंजनेयाय नमः आंजनेयाय प्रेमाय पुत्राय नमः तत्तः प्रभुः स्वाहा आंजनेयाय नमः आंजनेयाय प्रेमाय पुत्राय नमः तत्तः 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 स्वाहा आंजनेयाय नमः आंजनेयाय प्रेमाय पुत्राय नमः वेंकटेश्वराय नमः वेंकटेश्वराय नमः वेंकटेश्वराय नमः वेंकटेश्वराय स्वाहा 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 वेंकटेश्वराय नमः पूजा भगवान सर्वप्रिय महाकाली महालक्ष्मी महासरस्वती महामंगलद्वारा सर्वजन्मदिग्भाग्य वाक्चार्य देवानां पुरोहितः या देवानां पुरोहितः पुरोहितो देवेभ्यः नमस्ते ब्राह्मणेन्द्रं ब्राह्मणजनदेवास्मै ब्राह्मणोऽभ्य ह्रीश्वरे लक्ष्मीश्च पत्यो श्री वेंकटेश्वर स्वामिनः अनयाः ध्यान आवाहितो भव ओम प्रियं मगं विजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
ఓం ప్రియం మగమజామహే సుగంధిం పుష్పవర్ధనం పూర్వాగంధాముఖ్యో వృక్షయామధా స్వాహా ప్రియం మగమజామహే సుగంధిం పుష్పవర్ధనం सुगंधम पश्यवर्धनम परमार्गम धारामुक्षोर्मुक्षीय मामृता स्वाहा ओम प्रियम मगम विजामहे सुगंधम पश्यवर्धनम परमार्गम धारामुक्षोर्मुक्षीय मामृता स्वाहा सुगंधम पश्यवर्धनम परमार्गम धारामुक्षोर्मुक्षीय मामृता स्वाहा प्रियम मगम विजामहे सुगंधम पश्यवर्धनम ओम प्रियम मगमजामहे सुगंधिं पुष्पवर्धनम पूर्वागंधामुक्षीय मामृता स्वाहा प्रियम मगमजामहे सुगंधिं पुष्पवर्धनम पूर्वागंधामुक्षीय मामृता स्वाहा ओम प्रियम मगमजामहे सुगंधिं पुष्पवर्धनम पूर्वागंधामुक्षीय मामृता स्वाहा 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 कैलासमृद्धिवासस्तु वंशाभिवृद्धिरस्तु अतो जगत्तिगे रूपी आंजनेय गोविंद गोविंद निर्मला निकमला गोविंद गोविंद मुदिगसरा निकमला गोविंद गोविंद सर्वेश्वर प्रसादेन भगवान् नमस्कारोमि आंजनेय गोविंद आंजनेय महाराज की जय मध्य आंजनेय महाराज की जय गोविंद गोविंद नमस्कारोमि अकड़े मूड प्रदक्षिण अकड़े तिरगी सकल దేవుని దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా మంగళం కోసంగాయ మహాదేవునాత్మనే చక్రవర్తాయ సార్వభౌమాయ మంగళం నమస్కారమే
పరమేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఆంజనేయ మహారాజుకి జై. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి. నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి.
నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో పంచవదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో పంచవదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం అమలు కావాలి. ఈ బంగారు పాదాలు ఆశ్రమం వచ్చిండు స్వామి, వాళ్ళకు ఏ నొప్పులు ఉన్నా ఇవే ఎలా పంపాలి స్వామి. నీకు బలం ఉంది, బలం ఉండబట్టి ఈ గుడ్డాన్ని బలగా పట్టుకున్నావు, చూస్తున్నావు తాత. అది ఆశ్రమం వచ్చేసి అప్పు ఏడపోయినా కాదంటలేరు. వాళ్ళకు చల్లగా ఉంచాలి, నూరేళ్ళది వంట చేయాలి, వాళ్ళ కొడుకులకు డాక్టర్లు చేయాలి, పై మీద మోటార్ మీద నడిపించాలి. స్వామి కర్ర ధర్మ వచ్చింది, మూట కట్టాలి, సాగర్ వేసేయాలి, కిందికి తీసేయాలి. స్వామి చెవితోటి పెట్టాలి, కళ్ళతోటి చూపించవద్దు. స్వామి అడుగడుగుల తోడుండి చల్లగా దూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి
నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమా. మద్దికొండ దేవాలయం పేరు పవిత్రమైంది. ఈ తాలూకానే కాకుండా జిల్లా రాష్ట్రంలో కూడా పేరు తీసుకురావడానికి బావోజీ అయినటువంటి ఖేతావత్ చందునాయక్ గారు ఎంతో కష్టపడి గత 10 సంవత్సరాల నుండి మద్దికొండ ఏం పెట్టాలని మమ్మల్ని అడిగితే మద్దికొండ ఆంజనేయ స్వామి దేవస్థానం ఏర్పాటు చేసుకుంటాము కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్తే మరి మావాన్ని ఇంత కష్టపడుతున్నాం కాబట్టి తప్పనిసరిగా నీకు మేము ఎంబడి నీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ ప్రాంతాన్ని నీకు దక్కేటట్టు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇంత స్థాయికి రావడానికి ఈ పేరు ముఖ్యంగా బల్మూరు జగన్ శ్రీధర్ వాళ్ళ ఫాదర్ ఎన్నోసార్లు మరి బావోజ్యం బడి తిరిగి ఆయన సాధ్యమైనంత వరకు మొత్తం నేనే పెట్టుకుంటా నేనే చూసుకుంటా అని చెప్పి తిరగడం జరిగింది. అయినా ఆయన ఎన్నో ఆయనకు అండగా ఉండి ఈ స్థాయికి తీసుకురావడం మరి శ్రీధర్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళకందరికీ ఈ మరి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి బాలనారాయణ డాక్టర్ బాలనారాయణ గారు మరి రాజు వాళ్ళ కొడుకు అందరూ మరి చనిపోయినటువంటి శ్రీనివాసరెడ్డి కూడా టీచరు ఆయన కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతాన్ని చాలామంది ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మాది, ఈ జాగ మాది, ఇది ఇవ్వకూడదని చెప్పి చాలా కొట్లాటలు జరిగినాయి. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అతను వెంబడి ఉండి మేము గిరిజన సేవా సంఘం తరఫున మేము కూడా అతనికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఆయన పేరు మీద ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ట్రస్టులో మరి ఉన్నటువంటి 2 ఎకరాలు మళ్ళా కూడా మేము గ్రామ పంచాయతీ నుండి తీర్మానం చేసి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఇంకా 2 ఎకరాలు 4 ఎకరాలు అతని పేరు మీదనే మరి తీసుకోవడం జరుగుతుంది. 2 ఎకరాలు అయితే ఈయన పేరు మీద వచ్చేసింది. ఇంకా 2 ఎకరాలు దేవస్థాన కమిటీకి మరి ట్రస్ట్ ద్వారా ఆయనకు అందజేయడం జరుగుతూ ఉంది. మనం అందరం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఏ చదువు రాకున్నా ఏది లేకున్నా అతను అయితే వాస్తవంగా మనం ఇంత చదువుకొని ఇంత ఉండి అంత తిరిగి ఈ ప్రపంచాన్ని తెలిసినటువంటి వ్యక్తులం అయినప్పటికీ మరి ఆయన ఇక్కడ ఉండి ఇంత పెద్ద దాదాపు ₹1,00,00,000 ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాన్ని ఆయన నిర్మించుకున్నాడంటే ఆయన భక్తి దేవుడే ఆయనకు వరం ఇచ్చిందని తెలియజేయాలి. ముఖ్యంగా ఆయన ఎంత కష్టపడ్డాడనేది మనకు ముఖ్యం. ఏమి లేకున్నా అక్కారం నుండి బక్కలింగాయపల్లి నుండి మరి మారుమూల ప్రాంతమైనటువంటి బక్కలింగాయపల్లి నుండి వచ్చి మరి ఈ ప్రాంతాన్ని
ఈ స్థావరాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు అంటే ఎంత కష్టపడ్డాడు అనేది మనం తెలియాలి. రోజు ఇక్కడ ఊడ్చే వాళ్ళు లేకున్నా మరి తెల్లారి వచ్చి ఊడుస్తాడు, ఎవరు రాకున్నా సరే. ఇప్పటికే ఒక 10 మంది వచ్చి వెళ్ళిపోతుండ్రు, అయినా కానీ ఈ స్థావరాన్ని విడవకుండా మరి మీద కూడా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ను కట్టడానికి కూడా మనం అందరం సహకరించాలి. భక్తులు ఎవరైనా సరే మనము ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి మరి మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఏ విధంగా డెవలప్ అవుతుందో ఈ దేవాలయాన్ని కూడా మనం అందరం పని చేస్తే బాగుంటుంది. మరి ఇక్కడ కూడా చాలామంది మొన్నటి వరకు చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పక్కన ఇంకో గుడి కట్టాలని చెప్పి, పక్కన ఇంకా ఎవరో ఒకడు వచ్చి మసీదు కడదాం ఇది కడదాం అంటే నేను ఒకటే చెప్పిన ఎమ్మెల్యే గారికి మరి అందరికీ ఇక్కడ మసీదు కట్టే పరిస్థితి ఉండదు. ఈ ఉన్నటువంటి ఈ గుట్ట మొత్తం దేవుని పేరు మీదనే ఉండాలి. ఇక్కడ హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉంటేనే మేము ఒప్పుకుంటాం, కానీ అది వద్దని చెప్పి మేము కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇతను కూడా వాస్తవంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను కూడా మన అండగా ఉండాలి. ఆయనకు ఎన్ని సమస్యలు వచ్చినా ఏది వచ్చినా మేము సంఘం తరఫున కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన అందరం అతనికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మరి ఎన్నో కష్టాలు దిగమింగి ఈ స్థాయికి మన వాస్తవంగా ఎంత కోటీశ్వర్లు ఉన్నా మనము గుడి కట్టలేని పరిస్థితుల్లో ఉంటాం. కానీ ఆయన ₹1 లేకుండా మరి కష్టపడి కూరగాయలు కూడా ఏం కాదు నీకేం కాదు, ఈ యొక్క దేవాలయానికి వాళ్ళంతా చూసుకుంటారు, మనం అందరం ఉంటాం, అందరం కలిసి ఉంటాం. అందరూ నీ కొడుకుకి ఏ విధంగా సహకరించి నీ కొడుకులు ఎట్లా ఉండాలనేది భక్తులకు కూడా మాకు అదే ఆశీర్వాదం ఇవ్వాలి. మేమందరం నీకు ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాన గాంధారుడు మన శేఖరన్న గారికి, అదేవిధంగా మన ఈ దేవాలయానికి చేసిన అందరికీ భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మన శ్రీధరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గుడి ఇంత డెవలప్ కావడానికి మన బాబూజీ గారు ఎంతో కష్టపడ్డారు. అయితే మన సీనియర్ నాయకుడు సుశీలక్క గారు పిలిస్తే పలికి అక్క ఎక్కడున్నా, ఇంకా పేరున ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ, ప్రతి ఒక్కరికి బంజారా బిడ్డలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి రావడం అంటే మనందరికీ అదృష్టం ఉన్నోళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు. మన మహిమగల మద్దిమడుగు ఆంజనేయ స్వామి అంటే మామూలు విషయం కాదు. ప్రతి కోరికను కూడా కోరుకున్న వెంటనే నెరవేర్చే శక్తి ఇక్కడ ఉన్నది. ఎవరి కూడా చాలా మందికి తెలియదు, మొక్కిరోళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఏది అనుకుంటే అది 100% కోరిక నెరవేరుతుంది. మీ కోరికలు వచ్చే సంవత్సరం వరకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాము. ఈ గుడి ఇంకా పెద్దగా డెవలప్ అయ్యి ఈ స్వామివారికి ఎల్లవేళగా మన అన్నగారు కుడిబిజం అన్నగారు ఇంకా వాళ్ళ టీం తరపు నుండి చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎలాంటి దుష్టశక్తులు ఇక్కడ వచ్చినా ఎవరు కూడా ఏం చేయలేరు. ఈ హిందూ దేవాలయాన్ని ఒక చెట్టును కూడా వీకలేరు. ఏది ఏమైనా చుట్టుపక్కల మొత్తము ఈ దేవాలయం భూమి ఉంటుంది. అన్న అనుకుంటే ఏదైనా సాధించి పెట్టగలుగుతాడు. అన్న ధైర్యంతో స్వామి కూడా ఉన్నాడు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భక్తజన బృందం, ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే మనందరినీ కూడా ఇక్కడ మనందరినీ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని వీడియో ద్వారా చూపించడానికి కల్వకుర్తి నుంచి విచ్చేసిన మీ టీవీ బృందం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మహిమగల దేవుని ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, నాకు ఇక్కడ పాటలు పాడడానికి అవకాశం ఇచ్చిన చందులాల్ స్వామి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. థ్యాంక్ యూ సార్. హలో అమ్మా భవానీ లోకాలనే ఓంకార రూపవమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మ. అలానే అందరూ
అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపమమ్మ. అలాని అన్నారు. అమ్మ పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎర్రని కాసులతో పువ్వులతో నిన్ను కొలిచేము. అమ్మ చందనమే పూపిన ఒళ్ళు చూడు, అమ్మ పున్నమి పుట్టిలుగా కళ్ళు చూడు, అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే చాలారు. అమ్మ నిప్పుల్లి తొక్కిన నడక చూడు, అమ్మ దిక్కుల్లి దాటిన నీకు చూడు, వెయ్యి సూర్యుల్లై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుని భక్తిని చూడు. పాద సేవే మాకు పుణ్యం, అమ్మా నీ చూపు సోటికే జన్మధన్యం. అమ్మ భవాని లోకాలనే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మ. అందరూ పాటలు ఆడాలని ఈ యొక్క ఆటకు అమ్మవారు కదిలి రావాలని ఈ యొక్క రూపంలో అందరూ ఫాస్ట్ గా ఆడాలి. రాంపడి గారికి స్వాగతం సుస్వాగతం. ఆడాలి ఫాస్ట్. తిన్నకు తిన్నకు తా గల 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 తిన్నకు తిన్నకు తా గజ్జలనే కట్టి డమరుకనే చుట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. ఊగే ఊగేల ఇయ్యాలి హారతి, కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లి. జై జై శక్తి శివ శివ శక్తి, జై జై శక్తి శివ శివ శక్తి. అందరూ గజ్జల కామాక్షమ్మ మధురల మీద చమ్మ నువ్వే మహిళ అన్న పూర్ణవే. శ్రీశైలం భ్రమరాంబ కలకత్తా కాళీ మాతవు నువ్వే, కలకత్తా కాళీ మాతవే. నరకుని హతమాతి శ్రీకృష్ణుని సాగి సత్యభామై శక్తి చూపినావే, నరలోక భారాన్ని భూదేవి మోది సాటి లేని శరణం దాటినావే. భద్రకాళి నిన్ను చాతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా. బ్రహ్మకు నీరస్సు విష్ణువు తేజస్సు ఈ పాదధూళిని తాకగ వచ్చనట. అమ్మగారే స్వయంగా అమ్మవారు మీ యొక్క రూపంలో వచ్చి చాలా బాగా నాట్యం చేసినట్టు చాలా చాలా బాగా చేశారండి. సూపర్.
సూపర్. మీ అందరితో కూడా ఇంత మంచిగా చంద్రలాల్ స్వామి గారితో మీ అందరిని కూడా ఆడించిన మా అంజీ మాస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శేఖరన్న చాలా స్పష్టంగా పాడగలుగుతారు. పూసిన పూల
పాదాలకు పట్టబోయే సాధు లింగమా ఆది దేవుడా చెంబో లింగరా बोलो राम भक्त हनुमान की जय। ओम मन 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 मारुत वेगा ओम तत्सत् सत्तापसयोगा ओम ओम वानर नेता ओम नमो नम भावि विधाता राम लक्ष्मण जानकी जय हनुमान की भयमु भयमु रालंक की जय जय मनरा हनुमान की चिंत दीचला सीत की जय 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 हनुमान की जय आंजनेय। ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా మా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామ భక్త హనుమా మా రక్షణీదే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయా మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయా విరాజ్య రాక్షస హంత తగిడత దింత జయ హనుమంత ఆర్తత్రాణకరా భగవంత బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటల్లే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట మా స్వామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మా వేలమ్మంట ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయా సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు తోక చిచ్చు వెలిగించి లంక కొట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట అంజనం మా ఆనందమంత హనుమాని చరితంట శ్రీరామ స్వామి పల్లకి నువ్వంట నీకు పోయిలు మేమేలెమ్మంట
కోటి చుక్కళ్ళు తల్లో పూలంట మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలుదయా వాయుపుత్ర హనుమ మా వాడవయ్య హనుమ రామభక్త హనుమ మా రక్ష నీవే వినుమ మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ నా పేరు సబాట్ బిచ్చనాయ్, ట్రైబల్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్, అచ్చంపేట. ఈరోజు మదికొండ ఆంజనేయ స్వామి శ్రీ మదికొండ ఆంజనేయ స్వామి దేవస్థానానికి రావడం జరిగింది. ఈ దేవస్థానం దాదాపు 20 సంవత్సరాల నుండి కట్టడం జరిగింది. మరి ఈ దేవాలయానికి బావోజీ చందునాయక్ గారు ఎంతో కష్టపడి ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి తీసుకురావడం జరిగింది. ఈ అభివృద్ధి కావడానికి దాతలు ఎంతో మంది ఆయనకు అండగా ఉండి ఈ దేవాలయాన్ని కట్టడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఎంతో మంది భక్తులు వస్తున్నారు పోతున్నారు. ఈ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అంతో మరి ఆయనకు సాయం చేయడం జరుగుతుందే తప్ప మరి గవర్నమెంట్ నుండి కూడా ఎలాంటి సాయం పొందలేకపోతున్నాడు. అందుకోసం అని చెప్పి ఆయన ఎండోమెంట్ నుండి మాకు ప్రత్యేకంగా మరి ఈ యొక్క దేవాలయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ట్రస్ట్ ద్వారా ఖేతావతి బావోజీ మరి చందులాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా దేవాదాయాలు, ఎందుకంటే ట్రస్ట్ మన ఎండోమెంట్ నుండి కొంత సాయం చేసినట్లయితే గవర్నమెంట్ నుండి ఈయన ఇంకా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం 2 రోజులు ఈ యొక్క టెంపుల్ని పూజలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు కోలాటము, మరి పాటలు, భజనలు అలాంటి కార్యక్రమాలు ఈ రోజు చేయడం జరిగింది. రేపు మరి ఏం చేస్తారంటే చాలా మంది రేపు రావడం జరుగుతూ ఉంది. మరి అక్కడ మశమ్మ పూజలు కానీ ఇక్కడ దేవుని పూజలు ఇలాంటివి జరుగుతూ ఉంది. ఆయన వాస్తవంగా ఏంటంటే ఏ రూపాయి ఆశించకుండా మరి ఆయన ఏది తినకుండా ఏం చేయకుండా మరి దాదాపు 20 సంవత్సరాల నుండి దీన్ని నమ్ముకొని ఉన్నాడు. మరి ఆయన కుటుంబం కూడా చాలా కష్టాల్లో ఉండి మరి ఏదేదో పనులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ టెంపుల్ని వదలకుండా మరి చాలా డెవలప్ చేస్తుండే. ఈ గుట్టను 2 ఎకరాలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 2 ఎకరాలు ఎవరో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవాలయం కాబట్టి ఈ 4 ఎకరాల భూమి మరి ఆయన ఒక ట్రస్ట్ ద్వారా ఆయనకి ఇచ్చినట్టయితే ఇక్కడ ఇంగోనికి ఇచ్చే అవకాశాలు ఉండదు. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం, ట్రైబల్ ఎంప్లాయీస్ నుండి కానీ ట్రైబల్ గిరిజన సేవా సంఘం తరఫున ఇక్కడ ఈ 4 ఎకరాల్లో ఎవరికైనా గవర్నమెంట్ ఇచ్చినా కానీ మేమైతే ఊరుకోము. ఇది దేవస్థానము, హిందువుల దేవస్థానం కాబట్టి ఈ 4 ఎకరాల భూమి బావోజీ చందునాయక్ గారికే చెందుతుంది. ఇంకా డెవలప్ చేయాలి. మరి మేము ఎండోమెంట్ నుండి కూడా మేము స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి మరి మంత్రివర్యులకు మేము ఎండోమెంట్ తరఫున కొంత డబ్బు ఇస్తే ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఎండోమెంట్ ద్వారా ట్రస్ట్ ద్వారా ఎండోమెంట్ను చందుబాబుని తీసుకొని ఇంకా వచ్చే 2 సంవత్సరం లోపు ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది. ప్రతి సంవత్సరము 2 రోజులు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. పూజలు చేయడంలో కూడా చాలా మంది భక్తులు, ఎందుకంటే మరి అచ్చంపేట నుండి ఈ ప్రాంతంలో ఈ డిండి నుండి కానీ ఈ ప్రాంతం ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నాయో దగ్గర ఆ ప్రాంతం వాసులు అందరూ భక్తులు 2 రోజులు పూజకు రావడం జరుగుతుంది. భజనలు కానీ మరి పూజ కోలాటలు కానీ మరి ఆర్కెస్ట్రాలు మన శేఖర్ కానీ ఇలాంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి పాటలు పాడించి ఇంకా అభివృద్ధి కావడానికి రోజు ఇంకా ఈ టెంపుల్ ఇంకా ప్రతి ఒక్కరికి మహిమగల మదికొండ దేవస్థానం కాబట్టి ఇంకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి చేర్చుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పేరు రావడానికి ప్రయత్నం చేయడానికి కూడా మేము కూడా బావోజీ చందునాయక్ గారికి మేము సహకారం చేస్తాం. ఈ యొక్క టెంపుల్ ఇంకా అభివృద్ధి చేయడంలో మరి ప్రభుత్వంలో కలిసి ప్రభుత్వం ద్వారా డబ్బులు తీసుకొని దీన్ని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. సరిరామ్ బాపు, నేను ఖేతావత్ చందులాల్. నేను బావోజీని కానప్పుడు అన్న ఉండే బావోజీ ఒకప్పుడు అంటే మునేశ్వరుడు సామిది బక్కలింగాయపల్లి పెద్ద మునుగల్లో పుట్టినా బక్కలింగాయపల్లి వచ్చినా బక్కలింగాయపల్లి కాడ నుంచి అచ్చంపేటకు వచ్చేసిన
కూరగాయలు దండ పెట్టినా, చిన్న ఇల్లు కట్టుకున్నా, పిల్లలకు చదువు చెప్పించుకున్న తర్వాత తాత వచ్చిండు కళ్ళలో. నా తాత వచ్చిండు మధ్యమడగ నుంచి, నా ముత్తాత, తాత కూడా కాడు ముత్తాత వచ్చిండు. వచ్చి పోదంపా చందు అంటే, తాత నాయంట ఎందుకు పడ్డవురా, నాకే బువ్వ తిననీకే లేదు, నువ్వు నాయంట పడ్డావు తాత అంటే, కాదురా నేను ఒక 5 ఎకరాలు పట్ట చేసిన, మరి అది రాయి బిగితే నేను తీస్తా, 50 ఏళ్ళు ముసల్దారి కొడుకిస్తా, మరి రారా అది పోదాం అని అంటాడు. నువ్వు చాలా ఇస్తావు తాత, నీవు నాకు కలవదు, నేను రాలేను ఆదిపురంకు, నీవే పో అంటే నన్ను నిద్ర రానియకుంటే ఏం చేసినా, పొద్దున్న లేచిన. అయితే ఊరోళ్ళు ఏం చెప్పుకుంటుర్రు, ఇల్లు కట్టిండు, పిల్లలకు పెళ్లిళ్ళు చేపించిండు, అందుకు కాబట్టి బాకేయండు, పిచ్చోడైండు అని అనుకున్నారేమో. నేను చక్కగా ఇక్కడ వచ్చి మరి ఆదిపురం రోడ్డు మీద కూర్చునేది. అప్పుడు ఈ షేడ్లు ఇక్కడ మంగళోళ్ళు వీళ్ళందరూ నా చుట్టుముట్టు. అంటే అక్కడికి వెళ్ళి వచ్చి ఈ గుట్టకు వచ్చిన. ఈ మంగళోళ్ళకు ఏమన్నా, అరే నరసింహ సాయిలు, మరి ఇక్కడ ఇది అడవి ఉన్నది, ఈ అడవికి నేను ఏడ కావాలన్నా అంటే, స్వామి ఇది మొత్తం ఇది పై మాసం ఇది పరంపోకు ఉన్నది, ఈడంగా గుంత ఉన్నది, ఏమన్నా ఇష్టం ఉంటే పెట్టుకో, లేకుంటే కష్టం ఉంటే పో అని వాళ్ళు చెప్పింది. పాపం మొక్కిరు నాకు. మొక్కినందుకు మళ్ళా నేను ఏం చేసిన, 2 రోజుల తర్వాత ఒక జెండా కట్టుకున్నా, ఈడ చిన్న రాయి పెట్టుకుంటే ఏం చేస్తుర్రు, ఆటోలు బస్సోళ్ళు నాకు ఆ మెషమ దగ్గర వేసినట్టు పైసలు వేస్తుర్రు. అయితే పైసలు వేరే దానికి వచ్చినా తాత, నేను ఎందుకు వచ్చినారా పైసలు వేద్దాని, నాకు ఏమన్నా మెషమ దగ్గర వేసినట్టు ఏర్పిస్తున్నావు, ఏర్పియక నాకంటే, కాదురా నువ్వు ఏరకు వాళ్ళకి చెప్పు అంటే, నేను వాళ్ళ మంగళలకు ఉపచెప్పిన. వాళ్ళే ఏరుకున్నారు పాపం, వాళ్ళు ఏం చెప్పలే. ఇంకా చిన్నగా ఏం చేసినా, ఇప్పటికి 20 ఏళ్ళు నేను ఇక్కడ వచ్చి, 20 ఏళ్ల కింద నేను చిన్న బుడ్డ గుడిసె కట్టుకున్నా. అయితే వాళ్ళు వీళ్ళు తెచ్చి కట్టిన తర్వాత పండుకొని ఉండే ఆ నైట్ ఏం చేసేది, తాసుపాము నా మీద వచ్చేసింది. ఒక తాసుపాము, కోడెతాసు నాయకుడు చూసిండు. కోడెతాసుని ఏం చేసినా, నా మీద కట్టేవాళ్ళు చేసిపోయారు, దొంగలా ఎట్లానే అని పడేసిన. తీసేదే బస్సు అన్నట్టు ఇక అంతలో పోయి శివుని చుట్టుకున్నది. ఆడ శివుడు పెట్టే చిన్న శివుడు, దాన్ని చుట్టుకుంటే ఇక జనాలు వచ్చిర్రు, దాన్ని చూసిర్రు. ఇప్పుడు ఈ గుడి కట్టింది 15 ఏళ్ళు. పిల్లలకు అందరూ వదిలిపెట్టి నా నాయకులకు, నా రాష్ట్ర నాయకులు పిచ్చానాయక్, తొలిచానాయక్, ఆయన జపాల్ గోపాల్ అందరు కూడా, ఎమ్మెల్యే ఎంపీ అందరు కూడా, అరే ఈడ అవుతుంది, ఎవడు గుంటూరు రావును కూడా, బాబోజీ ఈడ అవుతుంది, నువ్వు ఏ అదలకు అని చెప్పిండు. ఏ కోట్లు ఉన్నా నేను పెడతాను అన్నోడు ఈ నా పక్కన ఉన్నోడు. అయితే విజయనాయక్ అని అంటే ఇంకా అందరినీ వీళ్ళు కూడా ఏం చెప్పలే బాబు ఎవరు. ఇక చిన్నగా గుట్ట తోవుకుంటా, గడ్డపార కట్టుకుంటా, నడువు కట్టుకుంటా తీసిన. నాకు అడ్డంకులు వచ్చినాయి, అడ్డంకులు వచ్చి తిట్టిర్రు నన్ను. ఎవరు తిట్టిర్రు, ఆ పారిస్ట్ వాళ్ళు తిట్టిర్రు, వీళ్ళు తిట్టాలి పాపం. తిడితే వాళ్ళకి సాపిస్తే వాడు జైలుకు పోయేటలాగే. ఇంకా వెంకటరెడ్డి ఎంఆర్ఓ ఉండే, జ్యోతి ఎంఆర్ఓ ఉండే, వాళ్ళు వచ్చి ఈడంగా ఇంత తీసి 2 ఎకరాలు ఇచ్చిర్రు. దాని తర్వాత ఇంకా 2 ఎకరాలు ఇయ్యారు ఆయన అని నేను చెప్తే, ఇంకా ఆ 2 ఎకరాలు కూడా నీకే ఇస్తామని గ్రామ పంచాయతీకి ఏం చెప్పిండు ఎమ్మెల్యే, నిర్మాణం ఇచ్చేయండి, ఓటు హక్కు ఇచ్చేయండి, ఈయనకు రేషన్ కార్డు ఇచ్చేయండి. ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే వాయుపుత్రం
రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంత అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి